హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజ్ వంటలండి. తందూరి చపాతీని ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే జస్ట్ మనకి కుక్కర్ ఉంటే చాలండి. ఈ కుక్కర్ సహాయంతో ఈజీగా చాలా మెత్తగా వస్తాయన్నమాట. అచ్చు దాబా స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ముందుగా మనకి దీనికి కావాల్సింది గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇందులో వచ్చేసి అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి. ఇందులో కొంచెం వాముని ఈ విధంగా నలిపి వేసుకుంటే మంచి ఎరోమా అనేది వస్తుంది. అండ్ ఇందులోనే ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఇందులో కొత్తిమీర వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం పసుపు, అంతే అండి. ఇందులో వీటిని కలిపిన తర్వాత కొంచెం ఇక్కడ మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ తందూరిని ఎప్పుడైనా మనం మైదాతోనే ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలా కాకుండా గోధుమ పిండిని నేను ఇక్కడ యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అండ్ తినే కొద్ది ఇంకా టేస్ట్ ఉంటుంది. మనకి చెప్పాను కదా, అచ్చు మన దాబా స్టైల్లానే ఉంటుందండి. జస్ట్ కొన్ని టిప్స్ మనం ఫాలో అయిపోతే చాలు, ఈజీగా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డోలో కొంచెం నేను ఇందులో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ తందూరి రోటీని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను, అవి మీరు ఫాలో అయిపోతే చాలు, చాలా మెత్తగా వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే డోని ప్రిపేర్ చేసిన వెంటనే మనం ఈ తందూరిని ప్రిపేర్ చేయొద్దు. ఒక్క 15 to 20 మినిట్స్ దీనికి కాస్త రెస్ట్ ఇవ్వాలి. అది కూడా ఏంటంటే కాస్త ఆయిల్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 15 మినిట్స్ కాస్త పక్కన పెట్టేయాలి. సో నేనైతే ఇక్కడ డోని ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు దీనికి కావాల్సిన కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్ వచ్చేసి మీరు ఈ అల్యూమినియం కుక్కరే తీసుకోవాలి. నాన్ స్టిక్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. ఈ కుక్కర్ తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్తో మనం ముందుగా ఈ విధంగా గ్రీస్ చేసేసుకోవాలి. ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత కాస్త నేను ఈ కుక్కర్ని పక్కన పెట్టేస్తున్నాను. కాస్త 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఈ డోని కాస్త చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఇక్కడ మనం ఒత్తుకోవాలి. ఎలా అంటే ఓవెల్ షేప్లో ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఓవెల్ షేప్లో అంటే మనకి ఏంటంటే కోడిగుడ్డు ఆకారంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ తందూరి చపాతీ అలానే ఉంటుంది కదా. సో అదే విధంగా నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసాను, చూసారు కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం దీని మీద కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి లేకపోతే కొత్తిమీర అయినా మీరు కలుపుకోవచ్చు. దీని తర్వాత కొంచెం ఇక్కడ నల్ల నువ్వులు యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నల్ల నువ్వులు లేకపోతే మీరు జీలకర్ర అయినా పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక చిన్న ప్లేట్లోకి తీసేస్తున్నాను. అన్నిటినీ ఇదే విధంగా మనం సేమ్ షేప్ వచ్చేంత వరకు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం దీనికి బ్యాక్ సైడ్లో వాటర్ని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ అప్లై చేసి మనం ఈ కుక్కర్ మీద పెట్టేస్తే ఇదేంటంటే కరెక్ట్గా మనకి అంటుకుపోతుంది, జారిపోకుండా కరెక్ట్గా మనకి అంటుకుపోతుంది అనమాట. సో ఈ విధంగా కుక్కర్ మీద జస్ట్ ఈ షేప్లో మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద యాడ్ చేసేయటమే, చూసారు కదా. ఈ విధంగా అదే విధంగా మొత్తం మనం రౌండ్ షేప్లో ఈ తందూరిని ఈ విధంగా పెట్టేసుకోవాలి, అంతే అండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో నేను పెట్టేశాను. జస్ట్ నాకైతే ఒక 10 మినిట్స్లో ఇది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చాలు, ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ తందూరి రోటికి సైడ్ డిష్ వచ్చేసి చికెన్ కర్రీ లేదంటే పాయా సూప్ ఇలా ఉంటాయి కదండి, మటన్ కర్రీ. ఈ విధంగా ఇందులోకి తిన్నామనుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకు ఒక సైడు మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన కొంచెం ఈ విధంగా ఈ గ్యాస్ మీద మనం కాల్చుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తందూరి ఎలా అయితే మనకు ఉంటుందో అదే విధంగా వస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ సేమ్ మనకి తందూరి షేప్లోనే కనిపిస్తుంది కదా. ఈ విధంగా కంప్లీట్గా దీన్ని కాల్చుకున్న తర్వాత ఘీని అప్లై చేసేయాలి. పైన నెయ్యితోనే అప్లై చేయాలండి, ఆయిల్ మాత్రం మీరు అస్సలు యూజ్ చేయొద్దు. నెయ్యితో అప్లై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసి మనం కాస్త దీనికి వేడిగా ఉన్నప్పుడే కాస్త తిన్నామనుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, మనకి ఎంత పర్ఫెక్ట్గా తందూరి ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది కదా. సో దీనికి ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ స్పూన్తో ఇలా తీసేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, కొంచెం కూడా మనకి ఇక్కడ అంటుకుపోలేదు కదా, అదే విధంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా వరకు ఏంటంటే తందూరి రోటీ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమేమో అనిపిస్తుంది, కానీ అస్సలు కాదండి. ఇలా చేస్తే మాత్రం చాలా ఈజీ. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా కనిపిస్తుందో. మరి ఈ రెసిపీ ఈసారి ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.